దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. మనం నిన్నటి దినం సంఖ్యాకాండంలోని వాక్యాన్ని మనం కొద్దిగా ధ్యానం చేశాం. 24వ అధ్యాయంలోని 17వ వాక్య భాగం. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. కనుక యాకోబులో ఉదయించిన నక్షత్రం మన జీవితంలో కూడా ఉదయించాడు. పబ్లిక్గా, ఫిజికల్గా లోకములో దేవుడు ఉదయించాడు, అంటే జన్మించాడు. కానీ మన హృదయంలో కూడా జన్మించాలి. మన హృదయంలో, మన జీవితంలో జన్మించిన అనుభవం కూడా మనకు ఉండాలి. అప్పుడే మనకి క్రిస్మస్కు సంబంధించిన వారం, లేదా కేపబుల్ పర్సన్స్ అన్నట్టు క్రిస్మస్ ఫెస్టివల్ జరుపుకోవడానికి. ఎవరు పడితే వాళ్ళు క్రిస్మస్ జరుపుకోవడం కాదు. ఇలా చెప్తుంటే మీలో ఒకరికన్నా కొంతమంది బాధ కలగవచ్చు. బాధపడొద్దు. ఎందుకంటే క్రిస్మస్ అనేది క్యాజువల్గా, కామన్గా జరిగించేది కాదు. ఇది అన్ని ఫెస్టివల్ లాగా అందరు చేసేది కాదు. ఈ ఫెస్టివల్కి ఒక స్పెషల్ ఉన్నది. ఎందుకంటే పుట్టినవాడు సామాన్యమైనడు కాడు కదా, ఆయన చాలా స్పెషల్. ఆయన స్పెషలే, మళ్ళీ నమ్మిన మీరు స్పెషలే. యేసుప్రభుని దేవుడిగా నమ్మిన మనం అందరం స్పెషలే. వాక్యం తెలియని వారికి వాక్యం చెప్పే మాటలు కొంత విడ్డూరంగా అనిపించినా, మీరు వాక్యం చూస్తే నిజంగా మీరు దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 1st చాప్టర్లో భక్తుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన ఫస్ట్ పత్రికనే, అదొకరి పత్రిక, 1వ అధ్యాయం చూడండి, 4వ వాక్యం 5, 6 కలిపి రాయబడ్డది. ఎట్టనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనం కనుకరించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మనలను. నీ చేతిలో బైబిల్ ఉంది కదా, కనీసం బైబిల్ నువ్వు చదవకపోయిన ఆదివారమైన ఆ బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తారు కదా, అలాంటప్పుడు ఆ బైబిల్లోని ఈ మాటను మీరు ఒకసారి చూడండి. అది మీకే సంబంధించింది. అది యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన కోసం. కనుక నువ్వు ఏ ఉద్యోగంలోనైనా, ఏ వ్యాపారంలోనైనా, ఎంత బిజీ క్యాండిడేట్ అయినా సరే, ఎంత జ్ఞానవంతురాలైనా, మీరు జ్ఞానం లేనివారైనా సరే, ఇది కాదు ముఖ్యం. మనకి నువ్వు దేవుని వాక్యంతో నీకు సంబంధం ఉంది అంటే నువ్వు ధన్యురాలివే. అదే క్రిస్మస్ అంటే. యాకోబు అనే ఆ వ్యతిరేకమైన స్వభావం కలిగిన మన జీవితంలో నక్షత్రం ఉదయించెను. ఇక్కడ ఉదయించును అని రాయబడ్డ, మనలో ఉదయించెను. ఆ మాట చూడండి, మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. పరిశుద్ధులమునై ఉండాలంటే పాపం చేయకుండా ఉండేవారమని కాదు. మీకు పదే ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు. పాపం చేసేవారమే మనలో పాపం ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించి, మనం స్పెషల్గా, సిన్సియర్గా దేవునితో వెళ్ళి ఆ పాపం గురించి అప్డేట్ చేస్తూ దానిలోంచి తప్పించమని, క్షమించమని, ఆ క్షమాపణ పొందడానికి మనం చేసే ప్రయత్నమే పరిశుద్ధతకు డెఫినేషన్. అది నిర్దోషులం అంటే అర్థం ఏంటి? మరి దోషం లేకుండా ఉండడం అంటే దోషం లేకుండా ఉండగలమా? మనము దోషము లేకుండా ఉండగలమా అంటే ఉండలేము. మరి ఎవరు ఈ నిర్దోషులు, దోషం లేని వారంటే అంటే దేవుని వాక్యములు ఇలా రాయబడ్డది. మీరు చూడండి, కీర్తనల గ్రంథంలో నుంచి ఒక మాట. కీర్తనల గ్రంథము 34వ కీర్తనలో 22వ వాక్య భాగములో 2వ భాగం. ఆయనను స్మరించిన వాళ్ళు ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. అపరాధులుగా అంటే నిరపరాధులని అర్థం. అపరాధులుగా ఎంచబడరు అంటే అపరాధులు అంటే పాపము చేయవారు, నిరపరాధులు అంటే పాపము లేనివారు. ఇక్కడ అపరాధులుగా ఎంచబడరు అంటే
నిరపరాధులుగా ఎంచబడతారని అర్థం. ఈ నిరపరాధులు అనే విషయాన్ని గమనిస్తే ఇక్కడ నిర్దోషులై ఉండుట వలన అని రాబడ్డది ఎఫెసీ పత్రిక. అది కూడా చూడండి, నిర్దోషులై అంటే దోషం లేని వారై ఉండడం. ఎవరు దోషం లేని వారై ఉంటారట? ఆయనను ఆశ్రయించువారు, ఆయన శరణుజొచ్చువారు ఎవరైనా సరే వారు నిర్దోషులై ఉంటారు. కనుక మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, అంటే మనము ప్రతి విషయంలో మనకు తెలిసిన ప్రతి పాపము ప్రతి తప్పు విషయంలో ఆయనతో కాంప్రమైజ్ ఆయన సన్నిధిని శరణుజొచ్చే వారమై ఉండవాలని అర్థం. అంతేగాని ఇక మనం యేసునామనంత మాత్రం మనకు దోషమే లేదని కదా అర్థం. కనుక ఈ మాటలను బట్టి యాకోబు అనే మనలో ఆయన నక్షత్రం అనే ఆ గొప్ప పరిచయం, మారు మనసు అన్నట్టు పరిచయం, రక్షణ అన్నట్టు అర్థం. ఆ గొప్ప కార్యం జరిగినందుకు ప్రభు స్తుతి చెల్లిస్తూ ఈ క్రిస్మస్ మాసంలో ప్రత్యేకమైన దీవెనలు మేలులు సమృద్ధిగా మీకు కలుగును కాక. యేసయ్యా నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.